లేక్స్ రవి గారు. సో లేక్స్ గురించి స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి. స్పెషల్ ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ఒకసారి లేక్స్ రవి అన్నని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనేది చెరువుల ప్రక్షాళన అనేది మీకు హ్యాపీగా ఉందా? ఎందుకంటే మీరు అందరూ చెరువుల ప్రక్షాళన గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, చెరువులని కాపాడాలి అని చెప్పి ప్రతిసారి మాట్లాడినటువంటి వాళ్ళు. సో సామాన్యులు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో రెండింటిని ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేసి మాట్లాడగలుగుతారు అన్న? జై భవానీ మాట్లాడు. ఇక్కడ ఇప్పుడున్న జరుగుతున్న వ్యవస్థలో హలో 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 ఇప్పుడు ఈ వ్యవస్థలో తిలా పాపం తలా పిడికడు వస్తుందా? ఇక్కడ నేను ఈ చెరువులో హలో 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 థ్యాంక్ యూ. ఈ చెరువుల ఎంక్రోచ్మెంట్ పర్సనల్గా నేను ఈ ఎంక్రోచ్మెంట్ తీసేయడంలో ఐఎమ్ ఫర్ ఇట్. బట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ తీసే క్రమంలో హైడ్రా యొక్క పాత్ర విక్టిమ్స్, పేద ప్రజలు విక్టిమ్స్. ఈ అన్యాయం అయిపోతున్న పేద ప్రజలు ఈ చెరువులు మూసీలో భూములు ఆక్యుపై ఎవరి ద్వారా జరుగుతుంది? ల్యాండ్ మాఫియా ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అనే పేరు మీద వాళ్ళందరినీ డిస్మాంటిల్ చేస్తున్నారు. వాటికి ఆ తరఫున కంపెన్సేషన్ అట్లీస్ట్ 20 lakhs పర్ విక్టిమ్ ఇమీడియట్ అడ్హాక్ కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు పోయినా, ఏ కోర్టుకు పోయినా ఇవి తెలియదు కాదు, అంత ఈజీ. మన జ్యుడిషియల్ సిస్టమ్ నత్తనడక నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మినిమం 20 lakhs వాళ్ళకి అడ్హాక్ కంపెన్సేషన్ ఇవ్వాలి. దెన్ ఇవన్నీ జరగడానికి కూడా కారణం ఏదైనా అఫీషియల్స్. నా దగ్గర ఇప్పుడు లైవ్ ఇదివరకు ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి జరిగిన ఎంక్రోచ్మెంట్స్ ఒకటి, ఇప్పుడు జరుగుతున్న ఎంక్రోచ్మెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి. అప్పుడే మనకి వీళ్ళు అనుకునే సుందరీకరణ కానీ ఏది కానీ జరుగుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తోని ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ 130 సర్వేలో 12 గుంటల ల్యాండ్ మీర్పేట్ చెరువు దగ్గర ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. అది ఈరోజు వాల్యూ వెంకట్ గారు అన్నట్టు 4 లక్షల గజం వేసుకుంటే 60 కోట్లు అవుతుంది. 1 లక్ష వేసుకున్న 15 కోట్ల రూపాయల ప్రజా ఆస్తి. అది ఎవరు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు? మాఫియా ఎంక్రోచ్మెంట్ చేస్తుంది. ఈ మాఫియా ఎంక్రోచ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేద ప్రజలకు ఇవ్వడం కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం కానీ జరుగుతుంది. ఈ క్రమంలో ఉన్న ఆఫీసర్స్ బాధ్యత ఏంది? వాళ్ళందరూ బ్లైండ్, దే ఆర్ షోయింగ్ ద బ్లైండ్ ఐ. ఇప్పుడు విక్టిమ్ బాధపడుతున్నాడు, వాడు కష్టపడి చేసుకున్న డబ్బు అంతా నాశనం అయిపోయింది. ఈ మాఫియా దే ఆర్ వెల్ ఆఫ్, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంతో ఇంతో డబ్బులు చేశారు. దే ఆన్ ఇన్ క్రోర్స్. ఓన్లీ లూజర్ ఈజ్ అ విక్టిమ్, ఏది పేద ప్రజలు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎందుకు మాఫియాని పెట్టట్లేదు అండ్ అఫీషియల్స్ను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? నేను చెప్పిన మీర్పేట విలేజ్ 130 సర్వేలో 12 గుంటల ల్యాండ్ ప్రభుత్వ భూమి 2021లో నేను కలెక్టరేట్ ఆఫీస్లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే దే ఆర్ గివెన్ మీ ద లెటర్ ఆల్సో. ఇది కంప్లైంట్ వీ హావ్ టేకెన్ అండ్ దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్. 2023 సెప్టెంబర్లో అగైన్ దే స్టార్టెడ్ ఓవర్ నైట్. సెప్టెంబర్లో అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చింది.
దాని తర్వాత ఆ టైంలో నేను కలెక్టర్ ఆఫీస్లో ఈ ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని మళ్ళీ రిమైండర్ ఇచ్చాను. దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్. దెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఈ భూపాల్ రెడ్డి గారిని అడిషనల్ కలెక్టర్ అతనికి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, ఇది సార్ ఇది ప్రభుత్వ భూమి, ఇది కాపాడండి అంటే ఆయన ఏమన్నారంటే ఇరిగేషన్లో ఇవ్వండి కంప్లైంట్, ప్లస్ MCHలో అది మీర్పేట్ మున్సిపాలిటీ ఇవ్వండి అన్నాను. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, సరే మేము యాజ్ పర్ దిస్ థింగ్ డన్ ఎవ్రీథింగ్, ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. దెన్ ఆఫ్టర్ దాట్ ఈ స్టార్ట్ లిఫ్టింగ్ మై ఫోన్. ఇప్పుడు ఆ ఏప్రిల్లో జరిగిన తర్వాత ఈ 4 నెలల్లో అక్కడనే పెద్ద బిల్డింగ్ లేచిపోయింది. అలా అట్లీస్ట్ 1-2 crores బిల్డింగ్ అది. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు అఫీషియల్స్కి చేసినా కానీ దే ఆర్ షోయింగ్ ద బ్లైండ్ ఐ. ఎందుకు ప్రభుత్వం ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎంక్రోచర్స్ చేయట్లేదు? ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఈ ఫోరం ద్వారా నేను అడగదలుచుకుంది ఏంటంటే అఫీషియల్స్కి ఏంటి? ఈ అఫీషియల్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్ సస్పెన్షన్. ఏ కాలంలో జరిగిందో ఆ కాలంలో సపోజ్ 20 ఏళ్ల క్రితం జరిగి ఉంటే అతనికి వచ్చే పెన్షన్స్ కానీ ఏది కానీ విత్ ఇమీడియట్ సస్పెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి కూడా చేయాలి. దెన్ ఓన్లీ దిస్ విల్ స్టాప్. దెన్ గో బ్యాక్ టు దిస్ థింగ్. ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగాయో, ఎవరికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన వాళ్ళకి 20 lakhs కంపెన్సేషన్ ఇవ్వవలసింది. ఈ డైరెక్షన్స్లో మేము అడుగుతున్నాం.